అంతే. బైబిల్ చదవడానికి ఇఫ్ ఇట్స్ యువర్ వర్జిన్ రీడింగ్, ఫస్ట్ టైం బైబిల్ చదువుతుంటే మార్క్స్ వార్తతో మొదలుపెట్టి. ఎందుకు అని అంటే మార్క్స్ వార్తలో సువార్తలే ఒక 4 సార్లు చదువు. యేసుప్రభు ఎవరో నీకు అర్థమవుతారు. మార్క్స్ వార్త చదువు, మార్క్ తర్వాత లూకా చదువు, లూకా తర్వాత మత్తయి చదువు, యోహాన్ చదువు, మార్కు లూకా మత్తయి యోహాన్, ఇలా ఒక 4 సార్లు చదువు. నీకు యేసుప్రభు ఎవరో అర్థమవుతుంది. ఆ తర్వాత నువ్వు ఆదికాండం నుంచి మొదలుపెట్టు. సో ఈ ఆర్డర్లో చదవండి దయచేసి. ఫస్ట్ బుక్ నువ్వు ఆదికాండం తీయొద్దు, మత్తయి తీయొద్దు అంటే మత్తయితో స్టార్ట్ చేయాలి, మార్క్తో స్టార్ట్ చేయాలి. మార్క్లో ప్రభు చేసిన కార్యాలే ఉంటాయి అంతే. సో చాలా క్లియర్గా సింపుల్గా అండర్స్టాండ్ అవుతుంది. బైబిల్ చదవడానికి ఒక 4 నియమాలు చెప్తాను. మొట్టమొదటిది నిదానంగా చదువు. ఎంత అర్థమవుతుందో, ఎంత అర్థం చేసుకోగలవు అంతే చదువు, ఎక్కువ చదువు. వితువాన్ ఉపమానంలో కొన్ని త్రోవ మీద పడ్డాయి, త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి తినేసాయి. దాని ఉపమాన అర్థం చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, రాజ్యపు వార్త విని గ్రహించని వాని దగ్గరికి సాతాను లేక దుష్టుడు వచ్చి విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అంటే ఈ మాట అర్థం ఏంటో తెలుసా? నువ్వు బైబిల్ చదివి ఆ బైబిల్ నువ్వు అర్థం కాకపోతే సాతాను వచ్చి నువ్వు చదివిన వాక్యాన్ని తీసుకెళ్తాడు. బైబిల్ చదివినందుకు ఎప్పుడు పనిచేయదు నీ జీవితంలో, అర్థం చేసుకుంటేనే పనిచేస్తుంది. సో నిదానంగా అర్థమయ్యేటట్టు చదువు. రెండోది ప్రార్థనాపూర్వకంగా చదువు. అంటే ప్రార్థన చేసి చదవడం కాదు, ప్రార్థన చేసి చదువు, ప్రార్థన చేస్తూనే ఉండు, మధ్యలో ఆపి మళ్ళీ చేయి, ఒక్కొక్క వచనం కొరకు ప్రార్థన చేయి. ప్రభా ఈ వచనం అర్థం ఏంటి, మళ్ళీ 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 ప్రార్థనలో లెట్ యువర్ బైబిల్ రీడింగ్ బి సోక్డ్ ఇన్ యువర్ ప్రేయర్. నీ బైబిల్ నువ్వు ఒక వచనం చదువుతావు, 5, 10 వచనాలు, అది నీ అంతస్తు, నీకెంత అర్థమవుతుంది అంత. అది ప్రార్థనలో నానబెట్టు, ప్రార్థనలో మునగని. అందుకే క్వైట్ టైం చేసుకునేటప్పుడు మోకరించి ఆ ప్రార్థన వైఖరిలో ప్రేయర్ చేస్తూ చదువుతూ మంచి ప్రక్రియ. సో ఇది రెండోది, నిదానంగా చదువు, అర్థమయ్యేటట్టు చదువు, ప్రార్థనాపూర్వకంగా చదువు. మూడోది రాసుకో, నువ్వు చదివింది రాయి. అండ్ ఇర్మియా అన్నాడు, నేను ఇంత చెప్పినది రాయి. ఎందుకు రాయమన్నాడు? గుర్తుండదు కదా మనకు గుర్తుండదు. మనకి అన్నీ గుర్తుంటాయి, సినిమా డైలాగులు గుర్తుంటాయి, తర్వాత ఫ్రెండ్స్ ఏమన్నారో గుర్తుంటుంది, వాళ్ళు ఏమన్నారో గుర్తుంటుంది, అన్నీ. ఇది మాత్రం గుర్తుండదు, పుస్తకం మాత్రం గుర్తుండదు మనకి. సో రాసుకో, ఫోన్లో రాసుకుంటావు, ల్యాప్టాప్లో రాసుకుంటావు, బ్లాగ్లో రాసుకుంటావు, రాసుకో, బుక్ పెన్ను తీసుకొని రాసుకో. నాలుగోది ఏదైతే రాసుకుంటావు ఎక్కువ అస్సలు రాయద్దు, కొంచెమే రాసుకో. ఒక్క లైనే రాసుకో. నన్ను అడిగితే ఒక్క లైనే రాసుకో. ఆ ఒక్క లైన్ ప్రభు నీతో ఏం చేయమన్నాడు రోజంతా వచ్చి ఈ 4 పనులు చేయి, నీకు బైబిల్ చాలా చక్కగా అర్థమవుతుంది. విధేయత అధికమైన ప్రత్యక్షతకి మెట్టు. నీకు బైబిల్ ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే, ఈరోజు నీకు చెప్పిన దాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో వినేవాడికి ఆయన ఎక్కువ చెబుతాడు. వినకుండా చెప్పు అనేవాడు ఉంటాడు కదా, వాడు ఇది చెప్పడానికి ఆయన కూడా ఇష్టం ఉండదు. నిదానంగా అర్థమయ్యేటట్టు చదువు, ప్రార్థనాపూర్వకంగా చదువు, రాసుకో, ఒక్కలైనా రాసుకో. దేవుడు నన్ను ఈరోజు ఇది చేయమన్నాడు, ఒకటే రాసుకో అంతే. అది చెయ్యి అంతే. ప్రభు నీ బైబిల్ మీద ప్రేమ పెంచుతాడు. దాంతో నువ్వు రక్షించబడాలి, ఇది చాలా కీలకమైనది. రక్షించబడకుండా నువ్వు బైబిల్ నీకు అర్థం కాదు. కాబట్టి రక్షించబడింది. అది 4 పనులు.